గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, ఆదిశంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టారి గారి ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం నిత్య పారాయణం మొదలు పెడదాం. మనకు వినిపించుటకు వస్తున్న వారు రాధా మేడం గారు. మీకు మా అందరి తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సువర్ణ మేడం. థ్యాంక్ యూ. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఆత్మ ప్రణామాలు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. వందే పార్వతీ పరమేశ్వరో. శృతి స్మృతి పురాణామాలయాం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. కేయూరాని న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా. వాణ్యేకాసమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే. క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవం నారాయణీ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియార్వే బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. శ్రీదేవి భాగవతము నవమ స్కంధం. శ్రీమాత్రే నమః. వీరమణి మేడం, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. క్లియర్గా ఉందా? ఓకే. నిన్నటి పారాయణలో శ్రీకృష్ణుడి యొక్క శక్తి స్వరూపాలను స్వయంగా శ్రీమన్నారాయణుడు నారదుడికి వివరించాడు. ఆ తర్వాత విరాట్ స్వరూపం గురించి కూడా వివరిస్తాను అని శ్రీమన్నారాయణుడు చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందనేది మనం ఈరోజు పారాయణలో తెలుసుకుందాము. ఈ రకంగా నారదుడికి నారాయణుడు ఈ విరాట్ స్వరూపం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది మొట్టమొదట సృష్టిలో అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కృష్ణాదేవి, ఆ కృష్ణుడిలో వామభాగం నుంచి వచ్చిన స్త్రీ రూపమైన కృష్ణాదేవి ఆ సమయంలో శతమన్వంతరాల సమయములో ఒక శిశువు సంకల్ప మాత్రాన ఒక శిశువు ఉద్భవించాడు. ఆ శిశువుని ఆమె మహాజలార్ణవంలో అంటే మహాసముద్రంలో విసిరేసింది. ఆ విసిరేసినప్పుడు ఆ బాలుడు అలాగే తేలుతూ ఉన్నాడు, ఆ సముద్రంలో అలాగే ఏకాకిగా తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత అతడు రెండుగా అయ్యాడు. ఒక్క బాలుడు రెండు రూపాలు ధరించాడు. ఆకలితోటి అలమటిస్తున్నాడు. అతనికి చూసేవారు ఎవరూ లేరు. అతడికి తండ్రి లేడు, తల్లి లేదు. నిరాశ్రయుడుగా అనాథ బాలుడు లాగా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు ఆ బాలుడు. ఆ శిశువు ఎలా ఉన్నాడంటే అణువు కంటే కూడా చిన్నగా ఉన్నాడు, కానీ విశ్వం కంటే కూడా పెద్దదిగా ఉన్నాడు. అంటే ఆధ్యాత్మికంగా మొత్తం సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ బాలుడు. అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క తేజస్సుతో ఉన్నాడు ఇతడు. శ్రీకృష్ణుడిలోని 16వ అంశ. మొత్తం సర్వ విశ్వానికి అతడే ఆధారంగా ప్రాకృత రూపంలో ఉన్న మహావిష్ణువు అతడు. మహావిరాట్ స్వరూపుడు అతడే. ఆ పుష్పం మీద ఉన్న ఆ బాలుడే విరాట్ స్వరూపుడుగా ఉన్నాడు. స్థూలతమస్సోపి నామ్నా దేవో మహావిరాట్ పరమానుర్యథా సూక్ష్మత్పరః స్థూలస్తాధాప్యసౌః
తేజసా షోడశాంశోయం కృష్ణస్య పరమాత్మనః ఆధారः సర్వ వినాశన్ విశ్వానాం విష్ణు మహావిష్ణుశ్చ ప్రాకృతః. ఇక ఇక్కడ ఇతడి రోమాల నుంచి అంటే ఇతడి శరీరంలో ఉన్న వెంట్రుకల నుంచి ఎన్నో విశ్వాలు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పడము కృష్ణుడికి కూడా సాధ్యం కాలేదు. అంటే ఆయన రోమకూపాల నుంచి అన్ని వేల మంది అన్ని వేల విశ్వాలు రావడం జరిగింది. అలాగే బ్రహ్మ విష్ణు శివాదులు కూడా వాళ్ళ సంఖ్య కూడా అనంతం, ఎందరో బ్రహ్మలు విష్ణువులు మహేశ్వరులు కూడా రావడం జరిగింది. ఇట్లా ప్రతి విశ్వంలోనూ వీళ్ళు ఉన్నారు. మనం అనుకున్నట్టు ఒకటే విశ్వం కాదు, కొన్ని కోట్ల విశ్వాలు ఉన్నాయి ఈ మొత్తం సృష్టిలో. ఆ విశ్వంలో మళ్ళీ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల వీళ్ళ సంఖ్య కూడా అనంతంగా ఉంది. ఇంకా పాతాళం నుంచి బ్రహ్మలోకాంతం వరకు బ్రహ్మాండము అంటారు దాన్ని, కింది నుంచి పైకి తీసుకున్నప్పుడు. అయితే దానిపైన ఉన్నది వైకుంఠము, అది బ్రహ్మాండానికి ఇంకా ఆవల దూరంలో ఉంది. దానిపైన పంచశతకోటి యోజన దూరంలో అంటే 50 కోట్ల యోజన దూరంలో అక్కడ గోలోకం ఉంది. మనం నిన్నటి వరకు చెప్పుకున్నాము గోలోకం గురించి. అంటే భూలోకంలో ఉన్న గోలోకం కాదు, ఇది పైన ఉందన్నమాట. బ్రహ్మాండానికి అవతల గోలోకం ఉంది. వైకుంఠము గోలోకము రెండు ఉన్నాయి. అయితే కృష్ణుడు ఎలా నిత్య స్వరూపుడుగా ఉంటాడో ఈ గోలోకంలో కూడా అలాగే ఆయన ఎప్పుడు నిత్యం అక్కడే ఉంటాడు. ఇక భూగోళము ఎలా ఉంది అంటే సప్తద్వీప పరిమితము. భూగోళం గురించి మనం చెప్పుకున్నప్పుడు 7 ఖండాలు ఉన్నాయని చెప్పుకున్నాము. అట్లాగే సప్త సాగర పరివృతము, 7 సముద్రాలు, ఒకటి తక్కువగా 50 ఉన్న ఉపద్వీపాలు ఉన్నాయి. మళ్ళీ ఏదైతే ఖండాలు ఉన్నాయో వాటికి ఉపఖండాలు ఉన్నాయి. ఇంకా పర్వతాలైతే అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ భూగోళానికి పైన బ్రహ్మలోకం వరకు మళ్ళీ 7 స్వర్గలోకాలు ఉన్నాయి. మళ్ళీ క్రింది భాగాన సప్త పాతాళాలు కూడా ఉన్నాయి. ఇదంతా కలిపి పైన కింద అంతా కలిపే బ్రహ్మాండం అని అంటున్నారు. అంటే భూర్లోక భువర్లోక స్వర్లోక జనలోక తపోలోక సత్యలోకానికి పైన ఇక్కడ ఇదంతా వీటన్నిటి పైన ఏముందంట, బంగారంతో మెరుస్తున్న బ్రహ్మలోకం అనేది ఉంది. అది కృత్రిమము, అంటే అది అప్పటి వరకే మాట అది. ఇంకా ఈ బాహ్యాంతర వినాశంతో సర్వము నశిస్తుంది, అంటే అది మళ్ళీ వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. మళ్ళీ విశ్వ సమూహము ఎలా ఉంది, ఈ విశ్వం అంటే నీటి బుడగలాగా ఉంది. అది కూడా అనిత్యము, నిత్యమైనది కాదు. అది కూడా ఎప్పుడో మళ్ళీ కల్పాంతంలో మునిగిపోవాల్సిందే. మొత్తము అన్ని లోకాలను తీసుకుంటే 2 లోకాలు ఎప్పుడు ఉంటాయంట. ఆ 2 లోకాలు, ఒకటి గోలోకము, 2 వైకుంఠము అని చెప్పడం జరిగింది. ఇవి ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. మిగిలిన లోకాలన్నీ ఒకానొక సమయం వచ్చినప్పుడు అవన్నీ నశించిపోతాయి అని చెప్తున్నారు. ఇట్లా రోమ రూపాల నుంచి ఆవిర్భవించిన, అంటే ఈ వెంట్రుకల నుంచి వచ్చిన అసంఖ్యాకమైన బ్రహ్మాండాలలో అసంఖ్యాకమైన త్రిమూర్తులు ఉంటారని, అసంఖ్యాకంగా దేవతలు ఉంటారని, వాళ్ళందరూ ఎలా అంటే ఒక్కొక్క బ్రహ్మాండములో ముక్కోటి చొప్పున, ముక్కోటి దేవతలు అంటారు కదా, అలా ముక్కోటి దేవతలు, నక్షత్రాలు, గ్రహాదులు, దిక్పాలకులు ఇట్లా అసంఖ్యాకంగా ఉన్నారు. అలా ఉండగా భూలోకంలో మటుకు అందరూ చతుర్వర్ణాల వారు, అంటే బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, క్షత్రియులు అని వర్ణాలుగా విభజిస్తారు కదా, అలా వీళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు. మళ్ళీ అధోలోకాలలో, అంటే భూలోకం నుంచి కింది లోకం తీసుకున్నప్పుడు అక్కడ నాగజాతి వాళ్ళు ఉంటారు అని చెప్పారు. ఇట్లా ఆకలిగొన్న ఆ శిశువు ఆ జలావరణంలో ఏకాకిగా తేలుతూ ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. అతనికి ఏమీ అర్థం కావట్లేదు, ఎక్కడ ఏమీ కనిపించడం లేదు. దిగులు పడ్డాడు, ఏడ్చాడు. కొంత కాలానికి ఆ శిశువుకి జ్ఞానోదయం అయిందని అతను అలాగే ఉన్నాడు. ఆ అమ్మవారు ఎప్పుడైతే ఆ శిశువుని సముద్రంలో విసిరేసిందో అప్పటి నుంచి అతడు ఆకాశం పైకి చూస్తూ అలాగే ఉన్నాడన్నమాట. పరమ పురుషుడైన శ్రీకృష్ణుణ్ణి అతడు ధ్యానిస్తూ ఉన్నాడు. సనాతన బ్రహ్మ జ్యోతి ఆ సమయంలో ప్రత్యక్షమయ్యింది. ఇది ఇంకా అతనికి ఎలా అనిపించిందంటే, అతడు నీలాంబరధారిగా, అంటే నీలి రంగులో పీతాంబరాన్ని ధరించి పసుపు రంగు వస్త్రాలను ధరించి శ్రీకృష్ణుల వారు ప్రత్యక్షమయ్యారు. ఒక చేతిలో మురళి, ఇంకొక చెయ్యి అభయహస్తం తోటి తేజస్సుతో
చూడముచ్చటగా ఆ బాలుడికి కనిపించాడు. అప్పుడు ఆ బాలుడు ఎంతో సంతోషపడ్డాడు. ఎంతో ఆవేదన పడుతున్న ఆ బాలుడికి స్వయంగా శ్రీకృష్ణ వారి దర్శనం జరిగింది. ఇంకా అప్పుడు ఆ కృష్ణుడు కూడా ఆ బాలుడిని చూసి సంతోషించాడు, ఆనందించి అప్పుడు అడిగాడు, ఏం కావాలో కోరుకో, నీకు వరాన్ని ప్రసాదిస్తాను అని చెప్పడం జరిగింది. జ్ఞానయుక్తుడవై నాతో సమానముడుగా నువ్వు ఉంటావు, నీకు ఎలాంటి ఆకలి దప్పికలు కూడా ఉండవు అనేసి, ఈ అసంఖ్యాక బ్రహ్మాండాలన్నిటికీ కూడా నువ్వే నిలయుడవై ఉంటావు, అంటే లయ పర్యాంతము ఇది నీకే ఉంటుంది, అంటే ఏది ఉన్నా ఏది పోయినా నువ్వు మటుకు చివరి వరకు, సృష్టి అంతమయ్యే వరకు నువ్వు అలాగే ఉంటావు అని ఆ మహావిష్ణు శ్రీకృష్ణుడు ఆ బాలుడికి వరం ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత అతన్ని కోరుకోమని చెప్పాడు. ఇంకేమని ఆలోచించాడంటే, నీకు ఎలాంటి జరా మృత్యు రోగ శోక పీడ అనేటివి ఉండవు, అంటే ముసలితనము, రోగము, మృత్యువు, శోకము, బాధలు ఇవన్నీ ఏవి ఉండవు అనేసి ఆ శిశువుకి చెప్పి ఆశీర్వదించి చెవిలో షడాక్షర మహామంత్రాన్ని ఆయన ఉపదేశించాడు ఆ బాలుడికి. ఆ బాలుడు కూడా చూడ్డానికి శ్రీకృష్ణుల్లానే ఉంటాడన్నమాట. ఇంకా అది మహామంత్రము, ప్రణవాది చతుర్థవంతమైన శ్రీకృష్ణ శబ్దం అది. ఓం కృష్ణాయ నమః స్వాహ అని ఆ మంత్రాన్ని ఆ బాలుడి చెవిలో శ్రీకృష్ణుడే స్వయంగా ఉపదేశం ఇచ్చాడు. ఇత్యుక్త్వా తస్య కర్ణే సా మహామంత్రం షడాక్షరం త్రిహ కృత్వస్య ప్రజాజాపా వేదాంగా ప్రవరం పరం ప్రణవాది చతుర్ద్యంతం కృష్ణ ఇత్యక్షరద్వయం వహ్నిజాయంతమిష్టం చ సర్వ విఘ్నహరం పరం. ఇట్లా మంత్రాన్ని ఉపదేశించినాక ఆ శిశువుకి మళ్ళీ ఆహారాన్ని కల్పించాడు ఆ పరమాత్ముడే. ఆ విశేషం కూడా చెప్తానంటే, ఈ లోకంలో విష్ణు భక్తులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు నైవేద్యాలు పెడతారు కదా శ్రీమన్నారాయణుడికి. ఆ నైవేద్యం పెట్టిన 16 వంతులో అందులోంచి ఒక 16వ వంతు మాత్రమే ఆ వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడికి చెందుతుంది. ఇంకా మిగిలిన వంతు ఈ విరాట్ రూపంలో ఉన్న ఈ బాలుడు ఎవరైతే తేలుతూ ఉన్నాడో అతనికి చెందుతుందని స్వయంగా పరమాత్ములైన శ్రీకృష్ణుల వారే చెప్పడం జరిగింది. ఇట్లా పరిపూర్ణత్వము కేవలము ఆత్మస్వరూపమైన కృష్ణ పరమాత్మకు అసలు నైవేద్యంతో ఆయనకు పనే లేదు, ఆయనకి ఏది ఆకలి దప్పిక అనేటివే లేవు. కాకపోతే ఎవరెవరు ఏ నైవేద్యాలు సమర్పించినా అటు లక్ష్మీనాథుడైన వైకుంఠుడు, ఇటు విరాట్ రూపుడైన శిశువు ఇద్దరు ఆస్వాదిస్తారు అనేసి మనకు చెప్పబడింది ఇక్కడ. ఇలా మంత్రం ఇచ్చి వరం ఇచ్చి ఆహారాన్ని ఏర్పరిచి కృష్ణ పరమాత్మ బాలకునికి ఇంకా ఏమైనా నీకు కావాలా అడుగు అనేసి అడిగాడు. అప్పుడు ఆ బాలుడు చెప్తున్నాడు, నీ పాద పద్మాల పట్ల నాకు నిశ్చలమైన భక్తిని ప్రసాదించు, నా జీవితము క్షణమైనా శాశ్వతమైన ఒక్క క్షణమైనా గాని నీ భక్తుడిగానే నేను ఉండాలి. ఈ లోకంలో నీ భక్తుడే జీవన్ముక్తుడు, నీ పట్ల భక్తి లేని మూర్ఖుడు వాడు ఉన్నా లేనివాడి లాగానే జీవచ్ఛవము అనేసి చెప్తున్నాడు. తద్భక్తియుక్తో లోకేస్మిన్ జీవన్ముక్తస్య సంతతం త్వభక్తిహీనో మూర్ఖస్య జీవన్నపి మృతోహినః. ఇట్లా కృష్ణ భక్తి లేనివాడు ఎలాంటి తపస్సులు చేసినా, యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఉపవాసాలున్నా, తీర్థయాత్రలు చేసినా అన్నీ వ్యర్థమే. అదంతా ఒక మూర్ఖుడి కింద లెక్క చేస్తారు. వాడి జీవితమే వ్యర్థము, వాడి ఆత్మను కూడా నిందించినట్టే అవుతుంది. అతడి శరీరంతో ఉన్నంత కాలము అతడు శక్తియుతుడుగానే కనిపిస్తాడు. ఒకసారి ఆత్మ వెళ్ళిపోయాక ఆయన సర్వశక్తులు కూడా నిష్క్రమిస్తాయి. కాబట్టి ఆత్మ అనేది నువ్వే, సర్వాత్మవు నువ్వే గనుక నిన్ను సేవించే భాగ్యాన్ని నాకు కల్పించు అని ఆ బాలకుడు అడిగాడన్నమాట. ఇట్లా బాలకుడి మాటలకు కృష్ణ పరమాత్మ ఎంతో సంతోషించి మధురంగా చెప్పాడు, నువ్వు చిరకాలము సుస్థిరంగా ఉంటావు, నువ్వెప్పటికీ ఉండిపోతావు. ఎందరు బ్రహ్మలు వచ్చినా నీకు మాత్రము నాశనం అనేదే లేదు. ప్రతి బ్రహ్మాండంలో నువ్వు అంశమాత్రుడిగా లఘు రూపంలో నువ్వు విరాట్ రూపంలో ఉంటావు, అంటే చిన్న రూపంలో నువ్వు ఉంటావు, అపార శక్తితో ఉంటావు అని చెప్తున్నాడు.
ఇంకా నీ నాభి కమలం నుంచి ఈ బాలుడు ఎవరైతే సముద్రంలో ఉంటారో ఆ బాలుడి యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు అవతరిస్తాడు. ఆ బ్రహ్మకు మళ్ళీ అతడి నుదిటి నుంచి అంటే నుదురు దగ్గర నుంచి ఏకాదశ రుద్రులు వస్తారు, ఆవిర్భవిస్తారు. వాళ్ళంతా శివ అంశలు, సృష్టి సంహారకారులు, అంటే సృష్టిని లయం చేయడానికి, అంతమొందించడానికి వాళ్ళు వస్తారు. వారిలో ఒకడే కాలాగ్ని రుద్రుడు, విశ్వ సంహారకారుడు. ఇతడే విశ్వాన్ని సంహరిస్తాడు అని చెప్తున్నారు. ఇట్లా విశ్వ సంరక్షకుడు మాత్రము అంటే విశ్వాన్ని రక్షించేవాడేమో విష్ణువైతే విశ్వాన్ని సంహరించేవాడు రుద్రుడు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది శ్రీకృష్ణుల వారు. ఇట్లా నా పట్ల నీకు భక్తి నిశ్చలంగా ఉండేటట్టుగా నీకు నేను వరం ఇస్తున్నాను. అయితే నువ్వు ధ్యానములో నిత్యము నన్ను, నా వక్షస్థల నివాసిని అయిన అమ్మవారిని మాత్రమే నువ్వు చూడగలుగుతావు అనేసి చెప్పేసి ఇంకా అక్కడ విష్ణువు అతని లోకానికి వెళ్ళిపోతారు. ఇక నువ్వు ఇక్కడ ఇంకా చూసుకో అనేసి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడి నుంచి అంతర్ధానం చెందుతాడు. ఆ బాలుడికి ఏం చెప్పాలో అవన్నీ చెప్పేసి అక్కడి నుంచి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఇంకా తన లోకానికి వెళ్ళడంతోటే ఇక్కడ మళ్ళీ ఆయన తన లోకానికి వెళ్ళినాక అక్కడ బ్రహ్మను, శంకరుని ఇద్దరిని పిలుస్తాడు. పిలిచి ఆ చతుర్ముఖను సృష్టిని నువ్వు ఆరంభించు. ఆ శిశువు యొక్క ఏ శిశువు అయితే ఇప్పుడు సముద్రంలో ఉన్నాడో అతని యొక్క నాభి కమలం నుంచి నువ్వు ఆవిర్భవించు అనేసి చెప్తాడు. ఎవరికి? బ్రహ్మకి చెప్తాడు. ఆ తర్వాత మహాదేవ శివుడికి చెప్తాడు, బ్రహ్మ యొక్క నుదిటి నుంచి నువ్వు కూడా అవతరించు. ఇట్లా మీ ఇద్దరు కలిసి చిరకాలము తపస్సు చేయండి అనేసి వాళ్ళిద్దరికి ఆజ్ఞాపించి అక్కడి నుంచి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇట్లా బ్రహ్మాండ గోళంలో మహాజలావర్ణంలో శిశు రూపంలో ఉన్న విరాడంశమూర్తిని దర్శించారు. ఇతడు ఎలా ఉన్నాడు? నీలవర్ణ శ్యాముడుగా ఉన్నాడు. ఇతడు కూడా కృష్ణుడే అన్నమాట. కృష్ణుడి యొక్క 16వ అంశగా వచ్చిన వాడు, విరాట్ స్వరూపుడైన. కాకపోతే ఇక్కడ ఆయన జలంలో ఉన్నాడు, నీళ్లలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? యుక్త వయసులో ఉన్నాడు. పీతవాసనుడు అంటే పసుపు రంగు వస్త్రాలు ధరించి ఉన్నాడు. జలతల్పం మీద శయనించి ఉన్నాడు. ప్రసన్న వదనుడై చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. అతడు విశ్వవ్యాప్తి, అతడే జనార్దనుడు. అతడి నాభి కమలం నుంచే బ్రహ్మ రావడము, మళ్ళీ ఆయన పద్మనాళంలోనికి వెళ్ళడము, సృష్టి లక్ష్యం ఏంటో తెలుసుకుందామని చూశాడు బ్రహ్మదేవుడు. కానీ ఆయనకు ఎంతకీ అసలు ఏమీ అర్థం కాదు. మళ్ళీ పద్మంలోకి వచ్చి ఏం చేయాలి, ఎలా చేయాలి అని శ్రీకృష్ణ పాద పద్మాలను ధ్యానించాడు. ధ్యానించినప్పుడు అతడి యొక్క దివ్య చక్షువుల నుండి, అంతర్దృష్టి నుంచి ఆ జలతల్పం మీద శయనించి ఉన్న ఆ బాలుడే కనిపిస్తున్నాడు. ఎంత ధ్యానం చేసినా, ఎంత మొక్కినా సృష్టి ఎలా చేయాలో అర్థం కాలేదు బ్రహ్మదేవుడికి. మళ్ళీ మళ్ళీ ఆ శ్రీకృష్ణుల వారినే మొక్కినప్పుడు ఇక్కడ జలతల్పం మీద ఉన్న కృష్ణుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువే కనిపిస్తున్నాడు. మళ్ళీ ఇంకా అతడు నమస్కరించి ఇంకా అతడికే అడుగుతున్నాడు అన్నమాట. అతడి రోమకూపాల నుంచి ఇంకా ఆ పడుకొని ఉన్న కృష్ణుని యొక్క రూపం నుంచే అనేక వేల బ్రహ్మాండాలు అతనికి కనిపించాయి. కృష్ణ పరమాత్మ కూడా కనిపించాడు. ఇంకా గోలోకంలో గోపి సమన్వితుడై కనిపించాడు. అతడు ఎలా ఉన్నాడు శ్రీకృష్ణుడు అనేది మొత్తం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా అతన్ని స్తుతిస్తూ అతన్ని ప్రార్థిస్తూ ఇక్కడ చతుర్ముఖుడు సృష్టిని ఆరంభించాడు. ఆ తర్వాత ఇంకా బ్రహ్మదేవుడికి సనకస నందనాదులు మానస పుత్రులుగా రావడం జరిగింది. మళ్ళీ ఏకాదశ రుద్రులు కూడా పాల భాగం నుంచి అంటే నుదురి భాగం నుంచి ఇక్కడ ఆవిర్భవించారు. మళ్ళీ ఎడమ భాగం నుంచి విష్ణువు యొక్క రక్షకుడు వచ్చాడు. అతడే చతుర్భుజుడు. అతడే శ్వేత ద్వీపంలో నివాసము ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత విరించి బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు. ఇట్లా స్వర్గము, మర్త్యలోకము, పాతాళము, ఈ చరాచర జగత్తు మొత్తాన్ని అతడు కల్పించాడు. ఇంకా ఇలా ప్రతి రోమకోపంలోంచి అంటే ఆ చేతిలో ఉన్న వెంట్రుకలు ఉంటాయి కదా, అక్కడి నుంచి ఒక్కొక్క విశ్వాన్ని, ఒక్కొక్క బ్రహ్మను సృష్టించాడు. ఇట్లా ప్రతి విశ్వము అంటే ఎన్నో కోట్ల విశ్వాలు ఉన్నాయి, అన్నిట్లోనూ మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. సృష్టి జరుగుతూనే ఉంది అనేసి చెప్తున్నారు. ఇది శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గుణాల యొక్క కీర్తనము. ఇది శుభప్రదము, మోక్షప్రదము. ఇది విన్నవారికి, చదివిన వారికి, తెలుసుకున్న వారికి ఆ శ్రీకృష్ణుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి.
దీనితో ఈ పారాయణం ఇక్కడికి సంపూర్ణం. సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే అందరూ ధ్యానంలోకి వెళ్ళిపోయారా? అవును మేడం, చిన్నగా. శ్రీమాత్రే నమః. అదే అందరూ ధ్యానంలోకి వెళ్ళిపోయారా అని అడుగుతున్నాను. విన్నారా అసలు అందరూ? విన్నాం మేడం. కృష్ణుంది మంచిగా విన్నాం మేడం. శ్రీమాత్రే నమః. వీరమణి మేడం, మేడం చాలా రోజులు అయింది. సరే. నిన్ను చూడాలని ఉంది, నిన్ను కొలువాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది, నిన్ను కొలువాలని కొలిచేములే తలిచేములే నా తల్లి గంగమ్మ, కొలిచేములే తలిచేములే నా తల్లి గంగమ్మ. దోషిట మల్లెలు తెచ్చి దోషిట మల్లెలు తెచ్చి నీ మెడలో మాలలు వేసి, దోషిట మల్లెలు తెచ్చి నీ మెడలో మాలలు వేసి, చెండు మల్లెలు తెచ్చి నీ గుడి పైన రాసులు పోసి, చెండు మల్లెలు తెచ్చి నీ గుడి పైన రాసులు పోసి, జగతికి అమ్మవు నీవే, జగతికి వెలుగులు నీవే, జగతికి అమ్మవు నీవే, జగతికి వెలుగులు నీవే, కొలిచేములే తలిచేములే నా తల్లి గంగమ్మ, కొలిచేములే తలిచే నా తల్లి గంగమ్మ. నిన్ను చూడాలని ఉంది, నిన్ను కొలువాలని ఉంది, నిన్ను కొలువాలని కొలిచేములే తలిచేములే నా తల్లి గంగమ్మ. గుడి గంటల చప్పుడతో గుడి గంటల రమణులతో, గుడి గంటల చప్పుడతో గుడి గంటల రమణులతో, దయచేసి దరిచేరి రావమ్మ, దయచేసి దరిచేరి రావమ్మ మా తల్లి గంగమ్మ, కొలిచేములే తలిచేములే నా తల్లి గంగమ్మ. నిన్ను చూడాలని ఉంది, నిన్ను కొలువాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది, నిన్ను కొలువాలని ఉంది, కొలిచేములే తలిచేములే మా తల్లి గంగమ్మ, కొలిచేములే తలిచేములే మా తల్లి గంగమ్మ. ఇందుబోరు పల్లి నుండి కదిలింది కోలాట బృందం, ఇందుబోరు పల్లి నుండి కదిలింది కోలాట బృందం, పసుపు కుంకుమ తెచ్చి నీకు పట్టు చీరలు పెట్టి, పసుపు కుంకుమ తెచ్చి నీకు పట్టు చీరలు పెట్టి, కొబ్బరికాయలు కొట్టి నీకు మంగళ హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టి నీకు మంగళ హారతులిచ్చి, కొలిచేములే తలిచేములే నా తల్లి గంగమ్మ, కొలిచేములే తలిచేములే నా తల్లి గంగమ్మ. నిన్ను చూడాలని ఉంది, నిన్ను కొలువాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది, నిన్ను కొలువాలని, కొలిచేములే తలిచేములే నా తల్లి రమ్మదేవి, కొలిచేములే తలిచేములే నా తల్లి రాధమ్మను, కొలిచేములే తలిచేములే నా తల్లి రమ్మమును, కొలిచేములే తలిచేములే నా తల్లి రాధమ్మను. జై శ్రీకృష్ణ.
శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మో మేడం మీకు దండాలు. కొలిచే 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 అమ్మని. ఆ, లాస్ట్ కు రాధా మేడం గారికి కలిపేసి మీకే మా మేడంకే దండాలు. అమ్మో చాలా బాగా యాడ్ చేసింది మీ పేరు. బాగుంది పాట. పాడు చిని, పాడు ఒక పాట. లేదా మీరే వాడండి ఈరోజు, రేపు పాడతాను. సరే, స్క్రీన్ మీద పెట్టేసింది మేడం. అదే పెట్టేసింది. నేను ఇది చదవమంటే చదువుతా. చదువుతా. చదవండి, చదవండి మేడం. మీరే చదవండి, ఎవరు? ఎవరైనా చదవండి. నాగరత్న మేడం చదువుతా ఉన్నారు కదా, చదవండి. ఓకే. ఓం శ్రీ దత్త దేవ దత్, జై గురుదేవ్ దత్త. ఓకే, ప్రతిరోజు స్మరించవలసిన అద్భుతమైన వాక్యాలు. మేము దత్త రక్షణలో ఉన్నాము, మేము ఆనందంగా ఉన్నాము, మేము ఆరోగ్యంగా ఉన్నాము, మేము బలంగా ఉన్నాము, మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాము, మేము విజేతలము, మేము అవకాశాలను ఆకర్షిస్తున్నాము, మేము ప్రతి విషయంలోనూ సానుకూలంగా పాజిటివ్గా ఆలోచిస్తున్నాము, మాకు కలిగిన ఉన్న దాని పట్ల మేము సంతృప్తిగా ఉన్నాము. దత్త భగవానుని కృప మా అందరిపై సదా వర్షిస్తుంది, మాకు అంతా మంచే జరుగుతుంది. జై గురుదేవ్ దత్త. జై జై గురుదేవ్. గురుదేవ దత్త. గురుదేవ దత్త. థ్యాంక్ యూ వీరమణి మేడం, థ్యాంక్ యూ నాగరత్నం మేడం. థ్యాంక్ యూ రాధా మేడం, రమా మేడం, పుష్ప మేడం, అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేము కూడా థ్యాంక్ యూ అందరికి చెప్తున్నాం. మా థ్యాంక్ యూలు కూడా మీకు అందరికి. ఓపిక్ గా విన్నందుకు అందరికి థ్యాంక్ యూ. ఎందుకు వినాలనుకుంటే వింటాం. సరే మేడం, వచ్చేస్తుందా మేడం?